never lived in fear. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు భయంలో జీవించలేదు. Even when he stood before Pilate. పిలాతు ఎదుట నిలబడ్డప్పుడు కూడా. You see how he stood there. ఆయన ఎలా నిలబడ్డాడో చూడండి. How do you stand if somebody takes you to court? నిన్ను కోర్టులోకి ఎవరైనా తీసుకెళ్తే నువ్వు ఎలా నిలబడతావు? Some religious people took me also to court once. కొంతమంది మత సంబంధులు నన్ను కూడా కోర్టుకు తీసుకెళ్లారు. And my example was how Jesus stood in court. I want to stand like that. నాకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు కోర్టులో ఏ విధంగా నిలబడ్డారు, నేను కూడా ఆ విధంగా నిలబడాలి. So I stood like that, very happy. నేను కూడా ఎంతో సంతోషంగా నిలబడ్డాను. And how did Jesus stand before Pilate? పిలాతు ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా నిలబడ్డారో చూద్దాం. There are two things he told Pilate. పిలాతుకు రెండు విషయాలు చెప్పాడు. John 18:36. యోహాను 18:36. This is the first thing. మొట్టమొదటి విషయం ఇది. Then I will tell you the second thing. ఆ తర్వాత నేను రెండో విషయం If చెప్తాను. you want to be like Jesus on this earth, ఈ భూమి మీద మీరు యేసు వలె ఉండాలంటే you must say what Jesus said to Pilate. పిలాతుకు యేసు ప్రభు ఏం చెప్పారో మీరు కూడా అదే చెప్పాలి. John 18:36. యోహాను 18:36. My kingdom is not of this world. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. Number 1. మొట్టమొదటిది. Can you say that? మీరు చెప్పగలరా? Can you say that మీరు చెప్పగలరా? to the devil? అపవాదికి, You are the god of this world. నీవు ఈ యుగ సంబంధమైన దేవతవు, But my kingdom is not of this world. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. I don't want anything from you. నీ దగ్గర నుంచి నాకేం అవసరం లేదు. I'm not going to bow down to you to get anything in this world. ఈ లోకంలో ఏదైనా పొందటానికి నా తల వంచను నీ ఎదుట. Jesus gives me everything I need in this world. ఈ భూమి మీద నాకేం కావాలో యేసు ప్రభు నాకు ఇవ్వగలడని. Just like the devil offered Jesus many things in the world, the devil will offer you. ఈ లోకంలో అపవాది యేసుక్రీస్తు ప్రభువుకు ఎన్నో ఇవ్వజూపాడు, అదే విధంగా నీకు కూడా ఇవ్వజూపుతాడు. He will say, what do you want? నీకేం కావాలి అని అడుగుతాడు. You want to pass an examination? నువ్వు పరీక్షలో పాస్ అవ్వాలా? Come to me, the devil says. నా దగ్గరికి రా అని అపవాది చెప్తాడు. I will tell you how to come first. మీ తరగతిలో మొట్టమొదటి ర్యాంక్ ఎలా రావాలి నేను చెప్తాను. I'll teach you to cheat so cleverly that you will not be caught. అసలు నువ్వు ఎంత తెలివిగా మోసం చేయొచ్చు అంటే నిన్ను ఎవరు పట్టుకోలేరు, అంత తెలివిగా నేను చెప్పగలను. And in addition, దానికి ఇంకా పైగా I will show you how to give a bribe to people. ప్రజలకు లంచం ఏ విధంగా ఇవ్వాలో కూడా నేను చెప్తాను. You want a job? నీకు ఉద్యోగం కావాలా? Come and bow down to me. I'll give you a job. నా దగ్గరికి వచ్చి తల వంచు, నేను ఇస్తాను నీకు. He will teach you how to bribe and cheat, and he'll give you the job. ఏ విధంగా మోసం చేయాలి, ఏ విధంగా లంచం ఇవ్వాలో చెప్పి నీకు ఉద్యోగం ఇస్తాడు. If you bow down to Satan, you can get anything in this world. సైతానికి గాని నువ్వు తల వంచినట్లయితే ఈ లోకంలో నీకు ఏదైనా ఇవ్వగలడు. Jesus said, no, I will not take anything from you. కానీ యేసు ప్రభు చెప్పాడు, నీ దగ్గర నుంచి నాకేం అవసరం లేదు, నేను Because తీసుకున్నాను. he said, my kingdom is not of this world. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఈ రాజ్యము నా రాజ్యం ఈ లోక సంబంధమైనది If కాదు. my kingdom is of this world, I will fight. ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధం అయితే నేను కూడా పోరాడతాను. Why I don't fight? నేను ఎందుకు పోరాడను? Because my kingdom is not of this world. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. All of you husbands and wives who fight with each other, ఇక్కడ భార్య భర్తలు కొట్లాడుకుంటూ ఉన్నవారు, tell me, what is the subject of your fighting? ఏంటి అసలు మీరు దేని గురించి కొట్టుకుంటూ ఉంటారు చెప్పండి నాకు. You look back, all married people have fought sometime in their life. వివాహమైన వారందరికీ కూడా ఎక్కడో చోట పడిపోయే ఉంటారు. You look back over your life and think of what are the subjects you fought about. మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుని అసలు మీరు దేని గురించి పోట్లాడుకున్నారు. All of them have got to do with this earth. అవన్నీ కూడా ఈ భూలోకానికి సంబంధించినవే. It was not spiritual matters. ఆత్మీయ విషయాల్లో కాదు మీరు You were పోట్లాడుకుంది. not fighting for the kingdom of God. దేవుని యొక్క రాజ్యం గురించి కాదు మీరు పోట్లాడుకుంది. You were fighting because your kingdom is in this world. మీరు ఎందుకు పోట్లాడుకుంటున్నారంటే మీ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాబట్టి. I want to say to you very clearly, నేను ఎంతో స్పష్టంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. only those whose kingdom is of this world fight. మీ రాజ్యము ఈ లోక సంబంధం అయితే మాత్రమే మీరు కొట్టుకుంటారు. That's what Jesus said. అదే ప్రభు చెప్పాడు. If my kingdom were of this world, I and my servants will fight. నా రాజ్యం ఈ లోక సంబంధం అయితే నేను నా సేవకులు పోరాడుదురు. But why are they not fighting? ఎందుకు వాళ్ళు పోరాడట్లేదు? That is the proof my kingdom is not of this world. ఇదేం రుజువు చేస్తుందంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. I am not going to fight for anything in this world. ఈ లోకంలో దేని గురించి నేను పోట్లాడను? Because my kingdom is not of this world. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. If you want to have authority over Satan,
అపవాది మీద నీవు అధికారాన్ని కలిగి ఉండాలంటే you have to be like Jesus. నీవు యేసు వలె ఉండాలి. This is the main reason why many believers don't have authority over sin. అనేక మంది విశ్వాసులు అపవాది మీద అధికారం కలిగి ఉండకుండా ఉండటానికి ముఖ్య కారణం ఇదే. They cannot say like Jesus, my kingdom is not of this world. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు వలె వాళ్ళు చెప్పలేరు. They love money so much. వాళ్ళు డబ్బుని ఎంతగానో ప్రేమిస్తున్నారు. They fight for so many earthly things. భూ సంబంధమైన అనేక విషయాల గురించి వాళ్ళు పోట్లాడుకుంటున్నారు. They try to stand against the devil. వాళ్ళు అయినా కూడా అపవాదికి వ్యతిరేకంగా నిలబడాలనుకుంటున్నారు. And the devil says to them, అపవాది వాళ్ళతో చెప్తాడు, I know Jesus and I know Paul, but who are you? నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, నువ్వెవరు? I should hang my head in shame. సిగ్గుతో నా తల వంచుకోవాలి. If the devil says that to me, అపవాది నాకు ఆ విధంగా చెప్తే, I say, I don't want the devil ever to say that to me. నాతో అపవాది ఆ విధంగా చెప్పాలని నేను ఎప్పుడు అనుకోను. If some demon tells me, I know Jesus, I know Paul, but who are you? ఒక దయ్యం వచ్చి నాకు యేసు తెలుసు, పౌలు తెలుసు, నువ్వెవరు అంటే, I will go and repent and fast and pray and say, Lord, why am I like this? నేను వెళ్ళి మారు మనసు పొంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఎందుకు నేను ఈ విధంగా ఉన్నాను ప్రభువా అని అడుగుతాను. How dare the devil who was defeated on the cross speak to me like that? సిలువలో ఓడించబడిన అపవాది నాతో ఈ విధంగా మాట్లాడటానికి ఎంత ధైర్యం? Something's wrong with me. ప్రభువా నాలో ఏదో లోపం ఉంది. Either my kingdom is of this world and the devil knows that, ఒకవేళ నా రాజ్యం ఈ లోక సంబంధం అయితే అది అపవాదికి తెలుసు, or I don't have faith in the authority of the name of Jesus. లేక యేసు నామములో అధికారం ఉందనే విశ్వాసం నాకు లేకపోయి ఉండొచ్చు. I would really repent. నిజంగానే మారు మనసు పొందుతాను. But no demon has ever said that to me. ఏ దయ్యం కూడా నాతో ఆ విధంగా చెప్పలేదు. Because I say my kingdom is not of this world. ఎందుకంటే నేను చెప్తాను నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. I will never fight for anything in this world. ఈ లోక సంబంధమైన విషయాల గురించి దేని గురించి నేను పోట్లాడను. I will never fight with my neighbors. నా ఇరుగు పొరుగు వాళ్ళతో నేను పోట్లాడను. Or my relatives. లేక నా బంధువులతో. For family property. లేక కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తి గురించి. Or anything about my house or anything like that. లేక నా ఇంటి గురించో మరి దేని గురించి అయినా. Because my kingdom is not of this world. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. I will not fight in my office with anybody else. నా ఆఫీస్లో నేను ఎవరితో పోట్లాడను. Because my kingdom is not of this world. ఎందుకంటే నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. And then ఆ తర్వాత the next thing that Jesus said to Pilate. పిలాతుకు యేసు చెప్పిన రెండో విషయం ఏంటంటే in John 19 యోహాను 19 verse 10. Sometimes our boss may try to threaten us. కొన్నిసార్లు మన యజమాని మనల్ని భయపెడుతూ ఉంటారు. Have you had that experience in your office? Your boss tries to threaten you. మీ ఆఫీసులో మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయి. మీ యజమాని మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటాడు. I will dismiss you from your job. నీ ఉద్యోగం తీసేస్తాను. Or I'll transfer you 500 kilometers away. లేకపోతే ఇక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరానికి నిన్ను ట్రాన్స్ఫర్ చేస్తాను, బదిలీ చేస్తాను. And then you are afraid. అప్పుడు నీవు భయపడతావు. So here also Pilate threatened Jesus. ఇక్కడ కూడా పిలాతు యేసు ప్రభువుని భయపెట్టాడు. John 19:10. 19:10. You don't you know that I have power to kill you or to release you? నిన్ను చంపివేయడానికి లేక విడుదల చేయడానికి నాకు అధికారం ఉందని నీకు తెలియదా? What will you do if you stand in a situation like this? ఒకవేళ అలాంటి పరిస్థితిలో నువ్వు నిలబడవలసి వస్తే నువ్వేం చేస్తావు? You say, oh please don't trouble me. నా దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. Jesus never said that. ప్రభు ఎప్పుడు ఆ విధంగా చెప్పలేదు. He was so bold. ఆయన ఎంతో ధైర్యంగా ఉండి He told Pilate, పిలాతుకి ఈ విధంగా చెప్పాడు, you have no power over me. నీకు నా మీద ఎటువంటి అధికారం లేదు. No authority. ఏ అధికారం లేదు. Except what my Father gives you. నా తండ్రి నీకు ఇచ్చిన అధికారం తప్ప. If the Father gives you power to kill me, I'm ready to die. ఒకవేళ నన్ను చంపేయడానికి నా తండ్రి నీకు అధికారం ఇస్తే నేను సిద్ధంగా ఉన్నాను. But you can't do that yourself. కానీ నీ అంతటి నీవే ఆ విధంగా చేయలేవు. What a boldness. ఎంత గొప్ప ధైర్యమో కదా అది. That is, as Jesus is, so are we in this world. ఈ లోకంలో యేసు ఎట్టివాడై ఉన్నాడు, మనం అట్టివారమై ఉన్నామంటే ఆ విధంగా ఉండాలి. It's a wonderful thing to be a child of God. దేవుని బిడ్డగా ఉండటం ఎంత గొప్ప భాగ్యం. It's a wonderful thing to say to the Lord, Lord, I don't want anything in this world. ఓ ప్రభువా, ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదని ప్రభువుకు చెప్పడం ఎంతో అద్భుతం. I want to be a witness for you in this rotten world. ఓ ప్రభువా, ఈ చెడిపోయిన లోకంలో నీకు సాక్షిగా నేను ఉండాలనుకుంటున్నాను. I don't want honor in this world. ఓ ప్రభువా, ఈ లోకంలో ఘనత నాకు అక్కర్లేదు. I don't want the praise of men. మనుషుల పొగడ్తలు అవసరం లేదు నాకు. I don't want the fashions of this world. ఈ లోకంలో ఫ్యాషన్లు అవసరం లేదు నాకు. So many of our young girls, అనేక మంది యవ్వన సహోదరులు in the church, సంఘంలో are following the fashions of this world. ఈ లోకంలోని ఫ్యాషన్లను వెంబడిస్తున్నారు వాళ్ళు. How can they stand like Jesus one day if they are following the fashions of this world? ఈ లోకంలోని ఫ్యాషన్లను వాళ్ళు అనుకరిస్తున్నట్లయితే యేసు ప్రభు దగ్గర ఎలా నిలబడగలరు వాళ్ళు? It's such a shame that so many young sisters are dressed just like the film stars and these models that you see in the advertisements.
మనకు సినిమా ప్రకటనలో కనపడే మోడల్స్ లాగా సినిమాలో కనపడే వారిలాగా ఎంతో మంది యవన సహోదరులు ఆ విధంగా వస్త్రధారణ చేస్తున్నారు. ఎంతో సిగ్గుచేటిది. They dress in this provocative way to tempt other young men. ఇతర యవన పురుషుల్ని వాళ్ళు శోధించేటట్లు డ్రెస్సులు వేసుకుంటున్నారు. And they think they are witnesses for Jesus. వాళ్ళు యేసు ప్రభువుకు సాక్షులుగా ఉన్నారని అనుకుంటున్నారు. The devil laughs at them. వాళ్ళని చూసి అపవాది నవ్వుతాడు. You are going to stand against me. నాకు వ్యతిరేకంగా నువ్వా నిలబడేది? The devil says, you dress just like one of my daughters. నా కుమార్తెల్లో ఒకలాగా నువ్వు డ్రెస్ వేసుకున్నావు. You're following my daughters, the devil says, in the way you dress. నువ్వు నీ వస్త్రధారణ ఎలా ఉందంటే నా కుమార్తెలనే నువ్వు వెంబడిస్తున్నావు. And even your parents are afraid to correct you. నీ తల్లిదండ్రులు కూడా నిన్ను సరిచేయడానికి భయపడుతున్నారు. Some of your parents are elders in the church, but they're afraid to correct you, my girl. మీలో కొంతమంది తల్లిదండ్రులు సంఘ పెద్దలుగా కూడా ఉన్నారు కదా, అయినా కూడా నేను గద్దించడానికి సరిచేయడానికి వాళ్ళు భయపడుతున్నారు. You will live like this world, you will dress like this world, and the devil says one day you will come to my home. నీవు లోకస్తుల్లాగా జీవిస్తున్నావు, లోకస్తుల్లాగా వస్త్రధారణ చేస్తున్నావు, ఒకానొక రోజు నా దగ్గరికి నువ్వు వస్తావు. Because you belong to me. ఎందుకంటే నువ్వు నాకు సంబంధించిన దానవు. You can go to church and sing songs. నువ్వు సంఘానికి వెళ్ళి పాటలు పాడుకో, but you belong to me. కానీ నాకు సంబంధించిన దానవు. That's why you dress like one of my daughters. అందుకే నా కుమార్తెలు ఒకరిలాగా నువ్వు వస్త్రధారణ చేసుకుంటున్నావు. I want to ask you young girls. ఇక్కడ యవ్వన సహోదరులు నేను అడగాలనుకుంటున్నాను. Does the devil say that to you? అపవాది నీతో ఆ విధంగా చెప్తున్నాడా? Who are your examples in dressing? నీ వస్త్రధారణ విషయంలో ఎవరు నీకు మాదిరిగా ఉన్నారు? Godly women or these worldly models? దైవ భక్తి కలిగిన స్త్రీలా లేకపోతే ఈ లోకంలో ప్రకటనలో కనపడే మోడల్లా? And you parents give them such good education, but you don't tell them how to dress up. తల్లిదండ్రులు ఏమో మంచి విద్యను అందిస్తున్నారు, కానీ వాళ్ళు ఏ విధంగా వస్త్రధారణ చేసుకోవాలో మీరు చెప్పట్లేదు. Do you want them to have authority over Satan? అపవాది మీద వాళ్ళు అధికారం కలిగి ఉండాలని మీరు Or అనుకుంటున్నారా? you just want them to have a good name in the church? లేకపోతే సంఘంలో మంచి పేరు ఉంటే చాలు అనుకుంటున్నారా? Yeah, the world is going down and down, and the church is also going down and down. లోకం ఎంతో ఎంతో దిగజారిపోతుంది, సంఘం కూడా అంతే విధంగా దిగజారిపోతుంది. But I said, Lord, as long as I am alive, I will stand against it. Against all this worldliness in the church. నేను ప్రభుతో చెప్పాను, ప్రభువా నేను బ్రతికున్నంత కాలం కూడా సంఘంలోనికి లోకం రాకుండా నేను కాపాడతాను. You should be able to say, even to authorities, you have no power over me. కాబట్టి మీ అధికారులు కూడా మీరు ఈ విధంగా చెప్పొచ్చు, నా మీద నీకు ఎటువంటి అధికారం లేదు. What my heavenly Father permits you to do, you can do. నా పరలోకపు తండ్రి నీకు అనుమతిస్తే తప్ప నువ్వేమీ చేయలేవు. No human authority can dismiss you from your job without your Father, heavenly Father's permission. నీ పరలోకపు తండ్రి అనుమతించకుండా ఏ మానవ సంబంధమైన అధికారులు కూడా నీ ఉద్యోగం నుండి నిన్ను తొలగించవేయలేరు. If you are a wholehearted disciple of Jesus. నీవు పూర్ణ హృదయంతో ప్రభువుని వెంబడిస్తున్న శిష్యుడు అయితే. If you can say, my kingdom is not of this world. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని నువ్వు చెప్పగలిగితే. But if your kingdom is of this world. కానీ నీ రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే. Then you cannot make the second statement. అప్పుడు రెండవ మాట నువ్వు చెప్పలేవు.